ఇంట్లోనే ఉండు అని చెప్పిండు ఇంకా మా ఆయన. ఓకే. సరేలే అని ఉన్నా. ఓకే. సో ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? వీడియోస్ చేయాలి. ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది? నాదే. ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకైతే నాదే ఆలోచన అంతా కూడా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్‌గా అందరిలాగా నేను గూడా తీసిన రీల్స్, డాన్స్ గాని, సాంగ్స్ గాని అన్నీ తీసిన. తర్వాత వేరే వాళ్ళని తిట్టిన ట్రోల్స్ గూడా ఏసిన 2, 3. హ్మ్. అవేమి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఓకే. ఇంకా వెంటనే డిలీట్ జేసిన. ఇంకా ఒక అమ్మాయి నాకిట్లా ప్రాబ్లమ్ ఉన్నది. దానికి సొల్యూషన్ ఏంటంటే ఎలా? రిలేటివ్స్. ఏం ప్రాబ్లమ్? అంటే మా హస్బెండ్ వేరే వాళ్ళకెళ్ళి చూస్తున్నారు. అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది. హ్మ్. దానికి సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఏం ఫీల్. సొల్యూషన్ చెప్పారు? నువ్వు సక్కగుంటేనే గదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకెళ్ళి చూడదు కదా! అంటే ఓకే. కొంచెం ఆమె నీట్‌గా ఉండదు. మంచిగా అట్లా ఓకే. ఉండమ్మా. అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు. వేరే వాళ్ళకెళ్ళి ఎందుకు చూస్తాడు హ్మ్. అని సొల్యూషన్ చెప్పా. హ్మ్. తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్‌గా ఉంది. బావుంది. అన్న తర్వాతే నేను ఇందులో ఒక 2 వీడియోలు పెట్టా. అది పబ్లిసిటీ అయింది. సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్‌లో ఎలా ఉండాలనేది మీ కాన్సెప్ట్ హ్మ్. కదా! అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్‌కి ఎక్స్‌ప్లనేషన్స్‌కి ఎళ్ళింది? ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా కామెంట్లు పెడుతుంటే ఇంక నేను అవి చూసి ఒక 2, 3 చూస్తా. అన్ని చూడాలంటే నేను చూడలేను గదా! హ్మ్. రెండిటికి సొల్యూషన్ చెప్తా. మళ్ళీ ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి? ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి? అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఓకే. సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్‌గా ఉన్నాయి. అవి నా వీడియోసు. అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగెటివ్‌గా పెడుతున్నారు. ఇట్లా అని. దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను. మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతదని ఎలా అనుకుంటున్నారు? హెల్ప్ అయింది కాబట్టే నేను ఏం వీడియోస్ హెల్ప్ అయింది? ఒకసారి మీ కామెంట్ సెక్షన్‌లో గూడా చూడండి. చూసాను. గర్ల్స్ గూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు. దానికి హ్మ్. పాజిటివ్‌గా బాయ్స్ గూడా పెట్టారు. ఆమె చెప్పిన దాంట్లో మాకు యూజ్‌ఫుల్ అయింది. నీకు అంత చేత కాపోతే నువ్వు చెప్పకు. ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే అని మీరు చెప్పారు. చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్? అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేనిప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వెషన్స్ కూడా నేను డైరెక్ట్‌గా మిమ్మల్ని అడగలేను. సారీ మీరు ఇప్పుడు అనుకోవచ్చు దానికి గోల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు అని. ప్రాబ్లమ్ హ్మ్. వస్తే డాక్టర్‌లు కూడా మనం ఎళ్లి నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు ఎందుకు? నాకు వాళ్ళు హ్మ్. పెట్టలేదు అసలు. హ్మ్. నన్ను నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలేంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది నేను చెప్తే తప్పేంటి? అవును. ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్‌గా డాక్టర్స్ ఏం చెప్పొద్దంటారా? చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్‌ప్లెయిన్‌గా చెప్తారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్‌ప్లెయిన్ కూకట్పల్లికి రండి. మీకు ఒకవేళ గనక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి అది రండి. చెప్పాను గదా! లేదంటే ఏమంటారు ముందు కామెంట్ చెప్పాను. బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు గూడా చెప్పాను గదా! బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2, 3 ఒక 5 ఉంటాయి. హ్మ్. అంతకు మించి నెగెటివ్. ఎందుకున్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది. లేకుంటే అసలు పెట్టను. డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? నేను చదువుకోలేదు గదా! నేను డిప్లొమా అదే చేసిన. మరి ఇప్పుడు తెలియకుండానే బిల్డింగ్ మీరు గురించి డాక్టర్ తో పోల్చుకుంటున్నారు నేను కదా. పోల్చుకోవట్లేదు. ఇప్పుడు డాక్టర్స్ కాదు. చదివారు కాబట్టి చెప్తే తప్పలేదు. నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు అవును మరి. తీసుకొస్తున్నారు. అవును మరి. సో డాక్టర్స్ గురించి మీకు తెలుసా వాళ్ళేమో అంటున్నా? చదువుకున్నారు గాబట్టి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ కూడా రకంగా? చూడండి. దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని ఆ! చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్‌గా చూపిచ్చి చెప్తున్నారు. ఏమని? దొండకాయలు గాని, డాక్టర్స్ కీరాలు అసలు గాని. అసలు ఈ సబ్జెక్ట్ కి మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు అవును. కదా. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా? తనకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి. ఏమని? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది. కొంచెం ఇంకొంచెం పాజిటివ్ చెప్పాలి. ఉంది అని చెప్పారా? ఇంకొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు. ఓకే. ఆ! డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా? ఇది చెప్పితే డిప్లొమాలో మీకు అంటే ఎలా డిప్లొమా ఏం అది చేయాలి, వేరే, ఏం ఇది వేరే. చేయాలి? పేకాటే తమ్ముడే అయితాడు గదా! అవును పేకాట తమ్ముడు మరి ఆ! డాక్టర్ మీరే కదా. డాక్టర్ చెప్పేదాంతో అనుకోవట్లేదు. అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటరల్లీ చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తాంది. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి. దాని కింద డాక్టర్ భవాని అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు. ఇప్పుడు ఆ పబ్లిక్ పేజ్ వాళ్ళు క్రియేట్ పెట్టారు చేశారు. కాబట్టి. అది నా పబ్లిక్ ఇష్టం. వాళ్ళు పెడతారు మరి అది అదెందుకు నా పెట్టుకోలే? ఇష్టం. నా
అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి నేను నీ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా. ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? పబ్లిక్ అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు. మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవాని అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. మేము చెప్పుకుంటే కాదమ్మా, నేను అందులో అది ఒక్కటే నెగటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా. నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు. ఏంటి అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా. వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. చెల్లి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్ళకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు. కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు. ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి కొద్దిగా చెప్తుంది. భవానీ గారు, నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి, లాయరు, డాక్టరు, టీచరు, వి కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్. అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది. అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు. ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా చెప్తే అది పెట్టుకుంటా. ఏమని పబ్లిసిటీ అట్లా అయింది. సొంతంగా నేను పెట్టలేదు. భవాని అని. ఓకే, అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవాని. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతే? అవును, ఇప్పుడు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆడపిల్లనే కదా నీకున్నది. అదే ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నా. మీ వీడియోలు చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది పిల్లల దగ్గర నుండి పెద్ద నేను చూడమన్నా నీ వీడియో వస్తుంది కాబట్టి అయితే ఏంది, నా వీడియోలో ఒక్కటే కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను నీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు, నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు, నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూలో అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసు వేస్తా. వేసుకోండి. ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియనే చెప్తుంది అని మీరు ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా నాకు నెగిటివ్ గా కనిపిస్తుంది. మీ వీడియోల గురించి మీ పాజిటివ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది, కాకపోతే 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ గా పెట్టిన, ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టిన తప్ప నేను అసలు పెట్టిన కోపంగా అసలు ఏ రకంగా లేదు. ఇంకో కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కూకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా అలాంటి కమెంట్స్ రియాక్ట్ అవ్వరు కదా భవానీ గారు. మరి ఈ రోజు ఎందుకు కమెంట్స్ కోసం వీడియోలు చేస్తున్నారు? నీ వల్ల సమాజం చెడిపోయింది, నా చుట్టుపక్కల కదా. ఇది బిజినెస్ అని పోయి బట్టలు కదా. సరే, ఇప్పుడు సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే
నాకు భూత్ అని నేను ఎక్కడ చెప్పాను? నాకు భూత్ అయ్యిండి ఉంటే నేను ఇలా వీడియో పెట్టేదాన్ని కదా. నువ్వు ఎట్లా కంపేర్, వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా. నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి, కమెంట్లలో పెట్టండి, నాతో వేయించుకోవాలంటే చెప్పానా లేదా నీకు? 5 వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్. 5 వీడియోలో కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని? సరే, మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూత్లా చూడట్లేదు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ హస్బెండ్ వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ నేను చెప్తున్నా, ముఖ్య ధ్యేయం. అవునా? అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, అమ్మాయిలు అయి ఉండొచ్చు, టీనేజ్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు ఫోన్ ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి, చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. చిన్న పిల్లలు చూడండి అమ్మా, నేనేం చెప్పట్లేదు. పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారు? నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుందా అని చెప్తుంది. ఇది మంచి కంటెంట్. మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది? అట్లా ఏం లేదు, నా సొంత నేనే. మీరే షూట్ చేసుకుంటా. ఈ 5 వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమనలేదా? ఎందుకు అట్లా చేసినావు, డిలీట్ చేసా అన్నాడు. మరి ఎందుకు చేయాలా? ఎందుకు డిలీట్ చేయాలా అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయావా? సేపు అంత లేదు, మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాళి కట్టించుకున్నా. తాళి కట్టించుకున్నావు కానీ వీడియోలు డిలీట్ చేయలేవు. కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి. నా క్వశ్చన్, వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగినా. ఆయనకి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.